నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు చివరి బెంచు చిరునవ్వు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. రాఘవ్ ఒక కార్పొరేట్ స్కూల్లో లెక్కల మాస్టర్. ఆయన క్లాస్ లేకొస్తే చాలు మొదటి బెంచి పిల్లలు పుస్తకాలు తెరిచి ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి చేతులు ఎత్తేస్తారు. కానీ రాఘవ్ దృష్టి ఎప్పుడూ క్లాసులో అందరికంటే చివరన కిటికీ పక్కన కూర్చునే ఆనంద్ అనే అబ్బాయి మీదే ఉండేది. ఆనంద్ ఎప్పుడూ డల్గా ఉండేవాడు. హోంవర్క్ సరిగ్గా చేసేవాడు కాదు. పరీక్షల్లో ఎప్పుడూ సరిహద్దు మార్కులే. క్లాసులో అందరూ అతన్ని వేస్ట్ అన్నట్లు చూసేవారు. ఒకరోజు రాఘవ్ మాస్టారు తరగతిలో ఒక కఠినమైన లెక్కను బోర్డు మీద రాశారు. ఇది ఎవరు సాల్వ్ చేస్తారో చూద్దాం అన్నారు. ఎప్పటిలాగే మొదటి బెంచి టాపర్స్ ఆలోచనలో పడ్డారు. రాఘవ్ మెల్లగా క్లాస్ వెనక్కి నడిచి ఆనంద్ డెస్క్ దగ్గరికి వెళ్ళారు. ఆనంద్ తన రఫ్ బుక్లో లెక్కలు చేయట్లేదు, కానీ చాలా అందమైన ఒక పెన్సిల్ స్కెచ్ గీస్తున్నాడు. అది తరగతి గది కిటికీ గుండా కనిపిస్తున్న ఒక పక్షి గూడు. అందులో ఉన్న చిన్న చిన్న పిల్లలు. చాలామంది టీచర్లు అయితే ఈ పాటికే కోప్పడేవారేమో, కానీ రాఘవ్ ఆ డ్రాయింగ్ని చూసి ఆశ్చర్యపోయాడు. అందులో ఉన్న డీటెయిలింగ్, జీవం అద్భుతంగా ఉన్నాయి. ఆనంద్, చాలా అద్భుతంగా గీశావు. నీలో ఇంత మంచి కళాకారుడు ఉన్నాడని నాకు తెలీదు అన్నారు రాఘవ్ మెల్లగా, అందరికీ వినపడేలా. క్లాస్ అంతా నిశ్శబ్దమైంది. ఆనంద్ కళ్ళలో ఎప్పుడూ లేని ఒక మెరుపు, ముఖంలో ఒక చిరునవ్వు కనిపించాయి. మరుసటి రోజు నుండి రాఘవ్ ఒక కొత్త పద్ధతి పెట్టారు. ఆయన లెక్కలు చెప్పేటప్పుడు జామెట్రీ బొమ్మలు వేయాల్సి వస్తే బోర్డు మీద ఆనంద్తో వేయించేవారు. ఆనంద్ గీసినంత ఖచ్చితంగా ఈ సర్కిల్ ఎవరూ గీయలేరని మెచ్చుకునేవారు. ఈ చిన్న ప్రోత్సాహం ఆనంద్లో ఏదో తెలియని నమ్మకాన్ని నింపింది. బొమ్మలు బాగా గీయాలంటే లెక్కల్లోని కొలతలు కూడా ముఖ్యమే అని రాఘవ్ అతనికి అర్థమయ్యేలా చెప్పాడు. మెల్లమెల్లగా ఆనంద్ లెక్కల పుస్తకం తెరవడం మొదలుపెట్టాడు. 6 మాసాలు గడిచేసరికి ఆనంద్ కేవలం పాస్ మార్కులే కాదు, క్లాస్లో మంచి మార్కులు సాధించాడు. ఈ కథ ఇచ్చే సందేశం మనం అర్థం చేసుకోవాలి. కొన్నేళ్ల తర్వాత ఆనంద్ ఒక పెద్ద యానిమేషన్ డిజైనర్ అయ్యాడు. తన మొదటి ఆర్ట్ ఎగ్జిబిషన్కి రాఘవ్ మాస్టర్ని ముఖ్య అతిథిగా పిలిచాడు. అక్కడ ఒక పెద్ద పెయింటింగ్ ఉంది. అందులో ఒక టీచరు వెనుక బెంచి విద్యార్థి భుజంపై చెయ్యి వేసి నిలబడి ఉన్నారు. దాని కింద ఇలా రాసింది: ప్రతి బిడ్డలోనూ ఒక ప్రతిభ ఉంటుంది, దాన్ని గుర్తించే ఒకే ఒక్క చూపు ఆ జీవితాన్ని మార్చేయగలదు. సమాప్త్. సర్వే జన సుఖినో భవంతు.